బాబాయ్, పెద్దమ్మ అని చెప్పాను కదా, ఈ షార్ట్లో విందాం. ఓకేనా వాళ్ళ స్టోరీ. సో మా డాడీ వాళ్ళ డాడీ, మా మమ్మీ వాళ్ళ మమ్మీ ఇద్దరు ఓన్ బ్రదర్ అండ్ సిస్టర్స్ కదా. సో అప్పుడు వాళ్ళు అప్పుడప్పుడు కలిసేవాళ్ళు కదా. ఇప్పుడు ఏమైందంటే మా డాడీ వాళ్ళ తమ్ముడు ఒకరు ఉన్నారు, మా మమ్మీకి ఒక సిస్టర్ ఉన్నారు. అంటే మా మమ్మీ 9th చైల్డ్ అయితే మా పెద్దమ్మ 8th చైల్డ్, మా డాడీ 5th చైల్డ్ అయితే మా బాబాయ్ 6th చైల్డ్ అనమాట. సో ఒకసారి ఎప్పుడో కలిసినప్పుడు మా బాబాయ్ ఇంకో మా మమ్మీ వాళ్ళ అక్క ఇద్దరు లవ్లో పడ్డారనమాట. సో లవ్లో పడినప్పుడు మా డాడీ ఇంకా పెళ్లి చేసుకోలేదు కదా. ఇప్పుడు మా బాబాయ్కి చేయాలంటే మా డాడీకి చేయాలి కదా ఫస్ట్. సో మా డాడీకి అసలు పెళ్లి మీద నమ్మకమే లేదనమాట. పెళ్లి చేసుకోవద్దు అనుకున్నారు. అందుకని నేను ఆ లాస్ట్ షాట్లో నేను ఏజ్ చెప్పాను, ఆయన 35 years వచ్చినా పెళ్లి చేసుకోలేదని. అండ్ ఒకవేళ మా పెద్దమ్మకి చేసినా ఇట్స్ నాట్ అన్ ఇష్యూ కదా. అంటే మా మమ్మీకి చేయకపోయినా మా పెద్దమ్మకి చేసినా ఇట్స్ నాట్ అన్ ఇష్యూ కదా. బట్ ఇక్కడ తమ్ముడికి చేసి అన్నయ్యకి చెక్కితే బాగోదు కదా. సో అలా అని చెప్పి సంబంధాలు అవి చూస్తూ ఉన్నారు మా నాన్నకి. బట్ మా నాన్నకి ఏది నచ్చలేదు అనమాట. మా నాన్న అప్పుడు AIRలో వర్క్ చేసేవాళ్ళు, విచ్ ఇస్ ఎయిర్ అంటే ఏంటో తెలుసా, ఆల్ ఇండియా రేడియో. ఇక్కడ దాకైతే బాగా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ షార్ట్లో మిగతా ప్రాసెస్ అంతా కనుక్కుందాం. బాయ్.